ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి. మీ చిత్తం మా జీవితంలో జరిగించి మీకు మహాకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనము. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకోవాడు పరమందున్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో నున్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకోవాడు పరమందున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నిన్ను తండ్రి వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17-18 వచనాల్లో, నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35-36 వచనం, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, మీరే మాకు సాక్షులై ఉన్నారు తండ్రి. నాయన, మీరే పరలోకమందున్న ప్రభు మా పాపమును తుడిచివేటుకు మమ్మల్ని అనుదినం రక్షించి కాచి కాపాడుతూ మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.